హనుమకొండ జిల్లాలో బాలుడి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తరగతి గదిలో బాలుడి తలపై టీచర్ కొట్టడంతోనే స్పృహ కోల్పోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్కూల్ ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి ఎప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు, పక్కన పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తే పిల్లలు చెప్తారు. ఏం దాయటానికి అంత ఈజీ కాదు కదా. అదే సార్, మరి ఇప్పుడు నేను అన్ని క్లియర్ గా చెప్తాం. ఒకవేళ మీకు పలానా దాంట్లో అనుమానం ఉందంటే మీరు ఏదైతే హన్మకొండ జిల్లాలో నైమ్నగర్ లోని కేసీ స్కూల్లో సుజిత్ ప్రేమ అనే ఒక 4వ తరగతి విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఈ యొక్క తేజీ స్కూల్ మరియు ఈ తేజీ స్కూల్ చైర్మన్ జన్నారెడ్డి ఎలక్షన్ మూలంగానే ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఏదైతే ఈ స్కూల్లో 3-4 అంతస్తులు ఉన్నది, ఇంతవరకు అలా లిఫ్ట్ లేదు. విద్యార్థులు కిలోల బుక్స్లు పట్టుకొని మీదకి ఎక్కాలంటే వాళ్ళు ఇబ్బంది గురవుతా ఉన్నారు, అనారోగ్యాన్ని పాలవుతా ఉన్నారు. అదే విధంగా ఎక్స్ట్రా క్లాసుల పేరుతో విద్యార్థులను మానసికంగా వేధిస్తూ విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాస్ పేరుతో చెప్పేసి ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా 4 గంటల 4:30కు మూయాల్సిన స్కూలు 6 గంటల వరకు నడుపుతూ విద్యార్థులను మానసికంగా వేధిస్తూ ఉన్నారు. ఈ యొక్క జేసీ స్కూల్ యొక్క నిరసన మూలంగానే జనరేట్ యొక్క నిరసన మూలంగానే విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ సీఎం కానీ వెంటనే ఈ యొక్క స్కూల్ను మూసివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జనరెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఒక కుటుంబానికి న్యాయం చేయాలని సుజిత్ ప్రేమ కుటుంబం. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పాలి కదా. ట్రీట్మెంట్ ఇప్పలే ఏమి ఇప్పలేదు. కాలు సెవెన్ ఇక్కడనే జరిగిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసారు. ఆడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్. ఇక బాలుడికి మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, బాలుడి మృతికి గల కారణాలేంటి, బాధితులు ఏమని ఆరోపిస్తున్నారు, టీచర్ తల మీద కొట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుస్తుందా? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వెంకట్, హన్మకొండ నగరంలోని నగర్ తేజస్వి స్కూలు బాలుడు సుజిత్ ప్రేమ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి విద్యార్థులంతా కూడా తరగతి గదిలో టీచరు బాలుడి తలపై కొట్టడంతోనే స్పృహ కోల్పోయి పడిపోయాడంటూ కూడా బంధువులు, విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే బాలుడు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసేందుకు ఇటు యాజమాన్యం చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాల వారంతా కూడా చేరుకొని ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలోనే చర్చలు జరిపేందుకు యాజమాన్యం ముందుకు వచ్చినట్టుగా అక్కడ చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా 10th క్లాస్ విద్యార్థి జయంత్ వర్ధన్ మృతి చెందారు. ఇప్పుడు జయంత్ వర్ధన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసన కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు జేఎస్వి స్కూల్లో ఏం జరుగుతుంది, ఎందుకని విద్యార్థులు ఇట్లా వరుసగా మృతి చెందుతున్నారు, ఎందుకని నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది, యాజమాన్యం ఇప్పటికి కావచ్చు, గతంలో జయంత్ వర్ధన్ సంబంధించిన మృతి చేసినప్పుడు కావచ్చు, ఈ రోజు సుజిత్ పురం మృతి చెందినప్పటికి కూడా ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంతమంది విద్యార్థుల ప్రాణాన్ని బలిగొంటారంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా అక్కడికి వచ్చి ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి. తప్పకుండా యాజమాన్యంపై, తేజస్వి స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నడిపితే ఈ రోజు 4th క్లాసు అబ్బాయి కేవలం టీచరు గదిలో కొట్టడంతోనే తలపై బాధంతోనే స్పృహ కోల్పోయి అలా చనిపోయేటట్టు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించినటువంటి పరిస్థితి నడిపితే ఇంకా తేజస్వి స్కూల్ ముందైతే కుటుంబ సభ్యులు కావచ్చు, సుజిత్ ప్రేమ్ సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, ఇటు జయంత్ వర్ధన్ సంబంధించినటువంటి పేరెంట్స్ అంతా ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ రోజు సుజిత్ ప్రేమ్ చనిపోయిన విషయాన్ని గతంలో జయంత్ వర్ధన్ పేరెంట్స్ వెళ్లడంతో వాళ్ళు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొని ఇంకెంతమంది విద్యార్థుల ప్రాణాలు బలుకుంటారు, ఇప్పటికైనా ఈ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను ఈ స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్నది కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. తిరుపతి స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? ఆ తరగతి గదిలో పిల్లలు ఏమన్నా సాక్ష్యంగా చెబుతున్నారా? పోలీసులకు ఏమైనా దీంట్లో పిల్లల సాక్ష్యం ఏమైనా తీసుకున్నారా పోలీసులు? పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించారు. కానీ ఇటు సుజిత్ ప్రేమ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు, కేవలం తరగతి గదిలో టీచరు బాలుడిపై తలపై కొట్టడంతోనే ఇలా స్పృహ కోల్పోయాడు, అందుకోసమే చనిపోయాడు అంటూ కూడా సుజిత్ ప్రేమ్ సంబంధించినటువంటి బంధువులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గతంలో జయంత్ వర్ధన్ చనిపోయినప్పుడు కావచ్చు, ఈ రోజు 4th క్లాసు అబ్బాయి సుజిత్ ప్రేమ్ చనిపోయినప్పటికి కూడా
చాలా నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరించినటువంటి పరిస్థితి నడుపుతుంది. అప్పుడు ఎటువంటి స్పందించలేదు. అక్కడ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులంతా ఆందోళన చేసి అక్కడ వెయిట్ చేసి వాళ్ళు వేరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి కనబడుతుంది. సుర్జిత్ ప్రేమ్ సంబంధించినటువంటి విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలంతా వారికి మద్దతుగా ఆందోళన కొనసాగించినప్పటికీ కూడా కేవలం ఒకరిద్దరి సంబంధించిన ప్రజాప్రతినిధుల అండదండలతోనే యాజమాన్యం ఇట్లా నిర్లక్ష్యంగా యాజమాన్యం ఇట్లా వ్యవహరిస్తుంది. యాజమాన్యం పోకడలు సరిగా లేదంటే కూడా విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నడుస్తుంది. అప్పుడు జయంత్ వర్ధన్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడు సుర్జిత్ ప్రేమ్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఆందోళన కొనసాగిస్తూ తప్పకుండా ఏఎస్సీ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉంది. వెంకట్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.